మరోవైపు ఆంధ్ర పాలిటిక్స్ లోకి బ్లాక్ మనీ ఇష్యూ హఠాత్తుగా వచ్చి పడింది. 10,000 కోట్లు బ్లాక్ మనీ ఉందని డిక్లరేషన్ ఇచ్చిన హైదరాబాదీ ఎవరో తేల్చాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగుతుంటే అసలు ఈ విషయం చంద్రబాబుకు ఎలా తెలిసిందో చెప్పాలని, బ్లాక్ మనీ దొరల మొత్తం లిస్ట్ బయట పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో నల్ల డబ్బును బయటకు తీసుకురావడానికి ప్రకటించిన వాలంటరీ డిక్లరేషన్ స్కీమ్ ఆంధ్ర పాలిటిక్స్ ను కుదిపేస్తోంది. ఈ స్కీమ్ కింద బ్లాక్ మనీని స్వచ్ఛందంగా ప్రకటించిన వాళ్లలో హైదరాబాదీ ఒకరున్నారని, ఆ వ్యక్తి ఏకంగా 10,000 కోట్లు నల్ల డబ్బు ఉన్నట్టు డిక్లరేషన్ ఇచ్చారని వార్తలొచ్చాయి. ఈ స్కీమ్ కింద దేశంలో 65,000 కోట్ల నల్ల డబ్బు బయటపడింది. ఇందులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచే 13,000 కోట్లు బయట పెట్టారని వార్తలొచ్చాయి. ఇదే తాజా గొడవకు కారణమైంది. ఇలా 10,000 కోట్ల రూపాయల నల్ల డబ్బు డిక్లేర్ చేసిన వ్యక్తి ఎవరో బయట పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకునే ఇండైరెక్ట్ గా చంద్రబాబు ఈ కామెంట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం దేశంలో 65,000 కోట్లు, 65,000 కోట్లలో హైదరాబాద్ అలోన్ 13,000 కోట్లు, 20% హైదరాబాద్ మనీ. దాంట్లో ఒకే వ్యక్తి 10,000 కోట్లు. ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? ఎవరు వాడు? చట్టం ఎవరికి చెప్పకూడదు అంటే 10,000 కోట్ల డబ్బులు సంపాదించాడంటే ఒక వ్యాపారస్తుడి సాధ్యమా అని అడిగేది. ఎక్కడి నుంచి చూసిన డబ్బులు తెలియాలి కదా, తెలియదు, బడి దిగిచ్చారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక అడుగు ముందుకు వెళ్లి ఆ బ్లాక్ మనీ డిక్లేర్ చేసింది జగన్మోహన్ రెడ్డేనని డైరెక్ట్ గా చెప్పేశారు. దీనికి జగన్ ఈవేళ రియాక్ట్ అయ్యారు. నల్ల డబ్బు డిక్లరేషన్ పై ఏపీలో అధికారంలో ఉన్న వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లెటర్ లో ఆరోపించారు. 10,000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉన్నట్లు డిక్లేర్ చేసిన వాళ్లు ఎవరో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. ఎవరు ఎంత నల్ల డబ్బును డిక్లేర్ చేశారో బయట పెట్టబోమని డైరెక్ట్ ట్యాక్స్ ల సెంట్రల్ బోర్డ్ క్లారిఫికేషన్ ఇచ్చిన తరువాత కూడా చంద్రబాబు 10,000 కోట్ల డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తిపై ఎలా మాట్లాడారని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆ సమాచారం ఎలా వచ్చిందన్నారు. ఇలా 10,000 కోట్ల డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు బినామీ అయి ఉంటారన్నారు జగన్. కావాలని కొన్ని కథనాలు ప్రచారం చేస్తున్నందువల్ల బ్లాక్ మనీ డిక్లేర్ చేసిన వాళ్ల వివరాలను మొత్తం బయట పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అవినీతిలో టాప్ లో ఉందని, ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్ట్ లో ఉందని, అందువల్ల దీనిపై విచారణ జరిపించాలని అన్నారు. 2.5 ఏళ్లలో చంద్రబాబు అవినీతితో 1,50,000 కోట్లు సంపాదించారని, ఆయనపై కూడా విచారణ జరిపించాలని ప్రధానిని కోరారు జగన్. చంద్రబాబు, జగన్ ఈ బ్లాక్ మనీపై మాట్లాడుతుండటంతో అసలు ఈ 10,000 కోట్లు డిక్లేర్ చేసిన వ్యక్తి పేరేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది.